హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ప్రతి ఒక్కరికి తెలిసినవి. ఎందుకంటే ప్రతిరోజు మేము రిపోర్ట్ చేస్తున్నాము, మీరు మా న్యూస్ చూస్తూనే ఉన్నారు. కాబట్టి దగ్గర దగ్గర రోజుకి 4 లక్షల మంది మా న్యూస్ని చూస్తూనే ఉన్నారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, గతం గతహ అనుకుందాం, కానీ రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయి అనే దానిపైన ఒక క్లారిటీ ఇద్దామన్నదే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఇప్పటి వరకు మీకు ఏమేమి అందలేదో మీకు తెలుసు. మేనిఫెస్టోలో ఎన్ని ప్రామిస్లు ఉన్నాయో కూటమి గవర్నమెంట్వి అవి కూడా మీకు తెలుసు. ఎన్ని మీ దగ్గరికి చేరలేదో మీకు తెలుసు. మీరు ఎంత మోసపోయారో అన్నది క్లియర్గా ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ పౌరుడికే కాదు, టోటల్ ఇండియాలో ఉన్న చాలా చాలా గవర్నమెంట్లకి తెలుసు, అందరికీ తెలుసు. అయితే మేము అన్నీ చేస్తున్నామని ముసుగు వేసుకొని పిల్లి పాలు తాగినట్టుగా కబుర్లు చెప్తున్నటువంటి కూటమి గవర్నమెంట్కి జగన్మోహన్ రెడ్డి గట్టిగా గట్టిగా అంటే చాలా గట్టిగా గూట్ అందించడానికి రెడీ అయ్యాయి. ఏంటి, ఏం జరగబోతుంది? ఇప్పటికీ చాలా మంది ఆడపిల్లలపైన అత్యాచారాలు జరిగినా కూడా ఒక్క మాట కూడా మాట్లాడిన చంద్రబాబు నాయుడు, ఆడపిల్లలకి అండగా ఉంటా అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఎవ్వరు కూడా ప్రజలని హక్కున చేర్చుకునే ఉద్దేశం లేదు. అధికారాన్ని వాడుకొని కక్ష సాధింపు చర్యలు, సోషల్ మీడియా అరెస్టులు ఇవే జరుగుతూ ఉన్నాయి గడిచిన 6 నెలలుగా. వీటిని సహించాము, భరించాము, ఇకపైన ఉపేక్షించేది లేదు అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి ఉద్యమ బాట పట్టారు. ప్రతి అడుగడుగున వారంలో 2 రోజులు కార్యకర్తలతో మండలాల వారీగా విభజించుకొని మరీ దగ్గర అవుతాను సంక్రాంతి తర్వాత అని ప్రకటన చేయటం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు కార్యాచరణ ఇంకొంచెం మలుపు తిరిగింది, ఇంకొంచెం ఉధృతం కాబోతుంది. ఏంటా అని ఆలోచిస్తున్నారా? వైఎస్ఆర్సిపి పార్టీ ఉద్యమ బాట పట్టబోతుంది. ఉద్యమ బాట అంటే రియల్ ఉద్యమం గతంలోలా కాదు. అది ఏంటి? రైతులకి ఇప్పటి వరకు రైతు భరోసా ఇస్తానని 2,000 మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి రైతు భరోసా తూచా తప్పకుండా 5 సంవత్సరాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా సవాల్ చేస్తూ రైతుల మధ్యలోకి వెళ్తూ ఉన్నారు. డిసెంబర్ 11వ తారీఖు రాసి పెట్టుకో. డిసెంబర్ 11వ తారీఖు జగన్మోహన్ రెడ్డి రైతుల సమస్యల పైన ఆందోళన చేయబోతున్నారు. డిసెంబర్ 11 ఇది రూల్, జగన్మోహన్ రెడ్డి గారి రూల్. డిసెంబర్ 11వ తారీఖున రైతుల సమస్యల పైన ఉద్యమం జరగబోతుంది. తట్టుకోగలిగే దమ్ముంటే తట్టుకోండి. నెక్స్ట్ డిసెంబర్ 27న కరెంట్ ఛార్జీల మోత పైన జగన్మోహన్ రెడ్డి ఉద్యమ బాట పట్టబోతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి ఎలక్షన్స్ కు ముందు రూపాయి కూడా ఛార్జీలు పెంచాం, 5 సంవత్సరాలు 5 పైసలు పెంచమంటూ మాట్లాడిన చంద్రబాబు నాయుడు 6,800 కోట్ల రూపాయలు ప్రజలపైన విద్యుత్ ఛార్జీల భారం పెట్టడమే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీలకి 200 యూనిట్ల లోపు ఫ్రీగా ఇస్తున్న కరెంటును తీసేయటమే కాకుండా ఇప్పటి నుంచి ప్రతి యూనిట్ పైన ₹1 నుంచి ₹2.55 వరకు స్లాబులను బేస్ చేసుకొని పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది సామాన్యుని నడ్డి విరచడం కాదా అని ప్రశ్నిస్తూ వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తున్నారు. చూసుకోండి ఎలా ఉంటుందో. విద్యుత్ ఛార్జీల మీద జగన్మోహన్ రెడ్డి ఉద్యమం చేస్తే షాక్ కొట్టేది ఎవరికో తెలుసా? కూటమి గవర్నమెంట్ వారికి. ఒక్కసారి ఆ షాక్ తట్టుకునే విధంగా షాక్ ప్రూఫ్ ఏదో రెడీ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అదే విధంగా నిరుద్యోగ భృతి 3,000 ఇస్తా అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఉల్లుకు పలుకు లేదు. బడ్జెట్ లో నిరుద్యోగ భృతి ఊసు కూడా లేదు. విద్యార్థులకి అమ్మఒడి, తల్లికి వందనం ఇప్పటి వరకు వేయలేదు. దాని వీసు కూడా మాట్లాడలేదు. అదే విధంగా ఫీజ్ రీఎంబర్స్మెంట్ కూడా చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు. అదే విధంగా హాస్టల్ బిల్స్ ఇప్పటి వరకు 2,300 కోట్లు ఉన్నాయంటే క్లియర్ చేయలేదు. ఇవన్నిటినీ ఆలోచించి కాబోలు జగన్మోహన్ రెడ్డి తన ప్రయాణాన్ని ఉద్యమంగా మార్చి విద్యార్థుల కోసం జనవరి 3వ తారీఖున 2025 జనవరి 3 కొత్త సంవత్సరంలో కొత్త పంచులతోటి రెడీ అయిపోతున్నారు. విద్యార్థులకు బాసటగా నిలదీయడానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు జరిగింది ఒక లెక్క అయితే 2025లో జరగబోయేది
ఇంకొక లెక్క చూసుకోండి మరి అంటూ వీటితో పాటుగా సూపర్ 6 హామీలకు సంబంధించి వేల కొద్ది క్వశ్చన్స్ కూటమి గవర్నమెంట్ ముందుకు వెళ్ళబోతూ ఉన్నాయి. అంతేకాదు అవి అమలుకి డిమాండ్ చేస్తూ మీకు ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరి చేసే ప్రయత్నంలో వైఎస్ఆర్సీపీ పార్టీ రంగం సిద్ధం చేసింది. మరి రాబోయే రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాడిని తట్టుకునే శక్తి కూటమి గవర్నమెంట్కి ఉందా? ఆయన రగిలిచ్చే ఉద్యమ జ్వాలలని ఆర్పే శక్తి చంద్రబాబు నాయుడుకి ఉందా? అతను అడిగే ప్రశ్నలు గంటల్లా ధ్వనించి గుండెల్లో నిలిచిపోతాయేమో. జగన్మోహన్ రెడ్డి అడిగే క్వశ్చన్స్ ఉక్కు గొడ్డలితో ఏట్టు వేసినట్టుగా దేహాలని మనసుల్ని చీల్చివేస్తాయేమో. ఒక్కసారి ఆలోచించుకోండి. ప్రజలకు ఇదే విజ్ఞప్తి. మీరు పడిన మోసం చాలు, మీరు పడుతున్న కష్టాలు చాలు, కడుతున్న ట్యాక్సులు చాలు. రోడ్లకి కాదు, బీచ్లకు కాదు, చెత్తకు కాదు. మీరు దేన్ని అంటే దానికి విపరీతమైన ట్యాక్సులు మీ మెడకి చుట్టుకోబోతున్నాయి. ఇక పైన ఉపేక్షించి ఏం ఉపయోగం లేదు. సిద్ధంగా అండి జగన్మోహన్ రెడ్డితో అడుగులో అడిగేసి ముందుకు నడవండి అంటూ వైఎస్ఆర్సీపీ వర్గాలు ఇప్పటికే ప్రజల్లోకి సంకేతాలు పంపించేశారు. మరి వాటి తాలూకా సునామీ ఎలా ఉండబోతుందో రాబోయే రోజుల్లో కల్లారా చూడబోతున్నామేమో. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ప్రజలకు అండగా జగన్మోహన్ రెడ్డి నిలబడితే రాబోయే రోజుల్లో మళ్ళీ పార్టీ అధికారంలోకి వస్తుందేమో ఎవరికి తెలుసు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపిస్తాం జాగ్రత్త, అది కూడా నువ్వు బ్రతికుంటే అంటూ విజయసాయి రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు నిజమవుతాయేమో ఏమో ఎవరికి తెలుసు. చూద్దాం. ఇప్పటి వరకు అయితే జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రావడానికి రంగం సిద్ధమైంది. దానికి ఏ రేంజ్ లో మద్దతు దొరుకుతుందో దాన్ని చూసి కూటమి పక్షాలు ఏ విధంగా రెస్పాండ్ అవుతాయో ఫ్యూచర్ లో చూడబోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐమ్ మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.